లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరో యాత్రకు సిద్ధమయ్యారు. వచ్చే నెల 14వ తేదీన ఈ యాత్ర ప్రారంభమై మార్చి 20వ తేదీన ముగుస్తుంది. భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా జరిగే దీనికి భారత్ న్యాయ యాత్రగా పేరు పెట్టారు. ఈశాన్య భారతం నుంచి పశ్చిమ తీరం వైపు అంటే మణిపూర్ నుంచి ముంబై వరకు మణిపూర్, నాగాలాండ్, అస్సాం, మేఘాలయ, వెస్ట్ బెంగాల్, బీహార్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్రాలతో సహా మొత్తం 14 రాష్ట్రాలను కవర్ చేస్తూ 85 జిల్లాల మీదుగా యాత్ర సాగుతుంది. ఈ యాత్రలో కొంత దూరం పాదయాత్ర, కొంత దూరం బస్సు యాత్ర ఉంటుంది. గతంలో రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర నిర్వహించారు. 2022 సెప్టెంబర్ 7వ తేదీ నుంచి 2023 జనవరి 30న శ్రీనగర్లో ముగిసింది. మొత్తం 12 రాష్ట్రాల గుండా 3970 కిలోమీటర్లు ఈ యాత్ర కొనసాగింది. రాహుల్ గాంధీ నేరుగా ప్రజలను కలుసుకొని వారి సమస్యలు వినేవారు. బీజేపీ మతాలు, కులాల పేరిట మనుషులను విభజిస్తుందని ఆరోపిస్తూ అన్ని మతాలు, కులాలతో దేశాన్ని ఏకం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ భారత్ జోడో నిర్వహించింది. కర్ణాటకలో, తెలంగాణలో పార్టీ అధికారంలోకి రావడానికి ఈ యాత్ర అనుకూలించింది. దీంతో ఇటీవల జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో భారత్ జోడో యాత్రపై చర్చ జరిగింది. రాహుల్ గాంధీ మరో యాత్ర నిర్వహిస్తే బాగుంటుందనే అభిప్రాయం మెజార్టీ సభ్యుల నుంచి వ్యక్తమైంది. దీనికి సానుకూలత వ్యక్తం చేసిన రాహుల్ గాంధీ మరో యాత్రకు సిద్ధమయ్యారు. నాగ్పూర్లో కాంగ్రెస్ ఆవిర్భావ సమావేశం అనంతరం వచ్చే నెలలో యాత్రను ప్రారంభించనున్నారు.